ఎస్ ప్రవేశ పరీక్షల్లో సంస్కరణలను ఉన్నత స్థాయి కమిటీ ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో 7 సభ్యులతో ఏర్పాటు ఎన్డీఏ పనితీరుపైన అధ్యయనం 2 నెలల్లోగా కేంద్రానికి నివేదిక ఇస్తున్నారట. సింగరేణి నష్టాలకు కేసీఆరే కారణం, ఆయన నిర్ణయాల వల్లే సంస్థ అప్పుల పాలు, రాష్ట్ర ప్రభుత్వం 30,000 కోట్లు బాకీ. 2014కు ముందు సింగరేణిలో రాజకీయ జోక్యం లేదు, బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసంపై విచారణ జరగాలి. ఇవన్నీ బయటికి రావాలంటే కిషన్ రెడ్డి గారు, మీరు సెంట్రల్ మినిస్టర్ అయినారు కదా, సింగరేణి శ్రీధర్ని పట్టుకోండి. ఎన్ని కోట్ల ఆస్తులు, బొగ్గును అడ్డు పెట్టుకొని, సింగరేణి అడ్డు పెట్టుకొని, కవితను అడ్డు పెట్టుకొని, కవిత ఇన్వాల్వ్మెంట్ మీరు అన్నారు కదా, రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ చెప్తున్నా, దీంట్లో కవిత ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ఇల్లీగల్గా బొగ్గులు నమ్ముకున్నారు వీళ్ళు, ఆ బాపత్లు వీళ్ళు. అడగండి, 4 తగిలియండి సింగరేణి శ్రీధర్కి, ఆయన 1000 కోట్ల ఆస్తులు తీయమనండి బయటికి. 20-30 కోట్ల ఆస్తులు సంపాదించింది ఏడికెళ్ళి వచ్చినాయి? తెలంగాణ ఇచ్చింది, సింగరేణి ఇచ్చింది. సో ఇటువంటి వాళ్ళ వల్లనే కదా వీళ్ళందరూ అప్పుల పాలైంది. సింగరేణి ఈ రోజున అప్పుల పాలైపోయింది, ఇన్ని కోట్ల అప్పు ఉంది రాష్ట్రంకి అంటున్నారు. అంటే వాళ్ళు పైసలు పుక్కట్ల తీసుకొని పారిపోతే అప్పేమో తెలంగాణ ప్రజలు కట్టాలనా? ఇది ఎక్కడ న్యాయం కిషన్ రెడ్డి గారు అని చెప్పి నేను మరొకసారి అడుగుతా ఉన్నా. ఎవడెవడైతే సింగరేణి పేరు చెప్పుకొని పైసలు మెక్కిండో, నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ ఆస్తులన్నీ కూడా తెలంగాణకు అంకితం చేసి రాసిమనండి. తెలంగాణకి రాసిమనండి. తెలంగాణ ప్రజలు ఎందుకు కట్టాలి సార్? ఎందుకు కట్టాలి సార్ అప్పు? వాడు ఎగనామం పెట్టి వాళ్ళు కోట్లు వాళ్ళు వెనకాల వేసుకొని ఆడిటింగ్ చేయమనండి మొత్తం కూడా సంస్థని. సింగరేణిని అడ్డు పెట్టుకొని, గన్లు అడ్డు పెట్టుకొని కవిత ఎంత సంపాదించింది? ఈ సింగరేణి శ్రీధర్ ఎంత సంపాదించిండు? ఎంత సంపాదించిండో అంత తీసుకోండి, కేంద్ర ప్రభుత్వానికి కట్టుకోండి, ఆస్తులు జప్తు చేయండి. తెలంగాణ కట్టదు. ఎందుకు కట్టాలండి? ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు అప్పు చేసి పారిపోతే, రాజకీయ నాయకులు అప్పు చేసి పారిపోతే మా నెత్తి మీద ఎందుకండి కుదిబండేస్తూ ఉన్నారు? మా నెత్తి మీద ఎందుకు కుదిబండేస్తూ ఉన్నారు? మేము ఎందుకు కట్టాలంటున్నా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని అడగండి. వాళ్ళు ఎంతైతే సొమ్ము సంపాదించిండ్రో ఆ సొమ్మంతా కూడా తెలంగాణకు అంకితం చేయమనండి. ఆ సొమ్ముని తీసుకొని అప్పు కట్టుకోండి సార్, కేంద్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. ఆ సొమ్మంతా తీసుకొని మీరు అప్పు కట్టుకోండి సార్, దయచేసి చేయండి. ఆ శ్రీధర్ మీద అటాకులు చేయండి. ఎందుకు చేయరు? ఎందుకు రైడ్ జరగవు? వాడు పెద్ద దొంగ అని చెప్తా ఉన్నాం బహిరంగంగా. మీకు సాక్ష్యాధారాలు కావాలంటే మమ్మల్ని అడగండి, మేము ఇస్తాం సార్ సాక్ష్యాలు. మీకు సగం పని మేమే చేసి పెడతాము. తెలంగాణ ప్రజలు ఇప్పటికే అప్పుల పాలైపోయి తిప్పలు పడిపోయినరా నాయన అని దేవుని మొక్కుతా ఉన్నారు. మరీ ఇంత దయానీయ పరిస్థితులకు తీసుకుపోకురా భగవంతుడా అని చెప్పి ఇప్పటికే ఒక్కొక్కడి నెత్తి మీద, పుట్టబోయే బిడ్డ మీద కూడా 3-4 లక్షల అప్పు ఉందే. మళ్ళీ ఇప్పుడు ఈ సింగరేణి శ్రీధరు వీళ్ళందరూ ఆ సింగరేణి మేపి అప్పుల పాలు చేసిన జలక వాళ్ళు చేసిన అప్పు తెలంగాణ ప్రజలకి ఎందుకు ముప్పుగా మారాలంటున్నా నేను. వాళ్ళు చేసిన అప్పుని వాళ్ళ ఆస్తులు జప్తు చేసి కట్టిపించండి. నిజంగా ఈ జ్యుడిషియరీ సిస్టంలో ఇది ఒక రూల్ వస్తే బాగుంటుంది. మంచిగా జైలు జీవితం అనుభవిస్తున్నారు, మనవాళ్ళు ముని మనవరాలకు ఆస్తులు రాసిస్తున్నారు, వీళ్ళు పోయి జైల్లో ఊసులు లెక్క పెడుతున్నారు. అక్కడ అన్ని మంచి అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకేముంటుంది సార్? వాళ్ళకి శిక్ష పడినట్ట? అది అసలైన శిక్ష అవసరంలే, వాళ్ళని జైలుకి పంపాల్సిన కర్లే ఏం అవసరంలే. వాళ్ళు ఎంతైతే తిన్నారో దానికి 10 రెట్లు ఇంట్రెస్ట్ చేసి మరి నువ్వు తెలంగాణకి తిరిగి ఇచ్చేయండి అని చెప్పి ఒక రూల్ పెట్టండి, ఒక కండిషన్ పెట్టి మరి జైలుకి వెళ్ళాల్సిన అవసరంలే. తిన్న సొమ్మంతా కక్కమనండి. ఆ కక్కిన సొమ్మును తీసుకోండి సార్ కేంద్ర ప్రభుత్వానికి. ఏదైతే సింగరేణి మీకు డబ్బులు కట్టలేదు అంటున్నారో ఆ కట్టని డబ్బులన్నీ కవిత దగ్గర ఉన్నాయి, ఆ కట్టని డబ్బులన్నీ శ్రీధర్ దగ్గర ఉన్నాయి. సో దయచేసి పోయి అడగండి, వాళ్ళని ఇచ్చేయమని చెప్పండి, కేంద్ర ప్రభుత్వానికి అప్పులు తీర్చమని చెప్పండి. చేయండి రైడ్స్, దొరుకుతాయి ఆస్తులు పత్రాలు ఎక్కడెక్కడేమేమి ఉన్నాయి, బినామీల పేర్లు చెప్పమంటే చెప్తాను, నేను రెడీగా ఉన్నా చెప్పనీకి. 2014కు ముందు సింగరేణిలో రాజకీయ జోక్యం లేదు, బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసంపై విచారణ జరగాలి, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తా. కేటీఆర్పై కొంచెం సింపతి చూపించండి, సింపతి చూపించాలంట. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. గనుల వేలంలో ఒక్కటైన బీజేపీ కాంగ్రెస్ దోపిడీలో ఆ 2 పార్టీలు తోడు దొంగలే.
జల వనరులను తాకట్టు పెట్టిన రేవంత్, సింగరేణి ప్రైవేటీకరణకు బీజేపీ సహకారం, బట్టి కిషన్ రెడ్డిని చరిత్ర క్షమించదు కేటీఆర్. ఈ విషయంలో ఖచ్చితంగా మనం ఏకీభవించాలా. అది తెలంగాణ సొమ్ము. సింగరేణి గనులు అనేది మన సొత్తు, తెలంగాణ సొత్తు కేంద్ర ప్రభుత్వానికి చేరడానికి ససేమిరా వీలు లేదు, అది వీలు చేయొద్దు కాని పని. మీకు అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎవడైతే దొంగలు సింగరేణి పేరు చెప్పుకొని అడ్డంగా దోచుక తిన్నారో గనులను ఆ వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఆస్తులు జప్తు చేయండి తప్పితే మీకు ప్రైవేటీకరణ చేసే అధికారం లేదు. తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు, దానికి ఊరుకోరు. అనవసరంగా మీ అధికారం మీరే కోల్పోయేటట్టు చేసుకోకండి చేతులారా అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ప్రైవేట్ ట్రావెల్స్లో డ్రగ్స్ సరఫరా. డెలివరీ బాయ్స్గా బస్సు డ్రైవర్లు, కవర్కు 100 ఇస్తున్న సరఫరాదారుడు. బెంగళూరు నుంచి ఏపీ తెలంగాణకు సప్లయర్తో సహా 5 అరెస్టు. 12.27 గ్రాముల MDMA స్వాధీనం. నిందితుడి నుంచి 50 మంది కొనుగోలు. టీజీ న్యాప్ పోలీసుల వద్ద చిట్టా. ప్రైవేట్ ట్రావెల్స్లో డ్రగ్స్, దీన్ని కూడా వదిలిపెట్టారా? ఎయిర్లైన్స్ అయిపోయాయి, ఇంకా ముందు ట్రైన్లో కూడా సరఫరా చేస్తారు.